ఇలాగ చూస్తే కంటి చూపు మేరకు ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఎండాకాలం అన్న సంగతిని కూడా పక్కకి నెట్టేశారు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. పాదయాత్ర రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ 3648 కిలోమీటర్లు నడవడం, అది పూర్తి చేయగలిగాను అని అంటే ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనతోనే చేయగలిగాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ 3648 కిలోమీటర్లు నడిచేటప్పుడు నాకు బాగా గుర్తుంది, ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా పాదయాత్ర సాగింది. ఇక్కడే ఇదే వేదిక మీదనే ఇటువంటి రోజునే ఆ రోజు కూడా పిఠాపురంలో మీటింగ్లో మాట్లాడా. ఆ రోజు ఇదే నియోజకవర్గం నుంచి వస్తూ ఉండగా నేను విన్న కష్టాల మీద, నేను విన్న మీ బాధల మీద నాకు ఇంకా గుర్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో నీరు చెట్టు కింద దాదాపుగా 27 చెరువులను తవ్వేసి 100 కోట్ల రూపాయలు దోచేసిన పరిస్థితిని కూడా ఆ రోజు చెప్పారు. ఇదే నియోజకవర్గంలోనే అవ్వ తాతలకు రావాల్సిన ఆ పెన్షన్ను అవ్వ తాతలకు కాకుండా కార్యకర్తలకు ఇచ్చుకుంటా ఉన్న పరిస్థితులను కూడా ఇదే నియోజకవర్గంలో వివరించారు. ఆ అవ్వాతాతలకు పెన్షన్కు అన్ని రకాలుగా అర్హులయ్యుండి కూడా వారికి దక్కని పరిస్థితులను, ఆ బాధలను కూడా వాళ్ళు చెప్పారు. చెప్పిన పరిస్థితులను ఆ రోజు నేను విన్నాను. ఏలూరు కాలువ ఆధునీకరణ పనులు జరగలేదని, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పెండింగ్లో పెట్టారు అని రైతన్నలు పడుతున్న ఆవేదనలు ఆ రోజు విన్నా. కాకినాడ సెస్ విషయంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు 2014లో ఏరువాక కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించి కాకినాడ సెస్కు సంబంధించిన భూములను రైతులకు తిరిగిచ్చేస్తాను అని చెప్పి మాటిచ్చిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయాక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక ఆ రోజు సెస్ భూములు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అన్న మాటలు, ఆ సెస్ భూములు జగన్వే అని చెప్పి అన్నాడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. నిందలు మోపారు చంద్రబాబు నాయుడు గారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు సెస్ భూముల్లోకి అడుగు పెట్టిన రైతుల మీద తానే కేసులు పెట్టిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ రోజు నాకు చెప్పారు. ఆ రోజు ఆ రైతన్నల బాధలు నేను విన్నాను. ఇవాళ మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సెస్కి సంబంధించిన ప్రతి అంశం మీద ఆ రోజు మాట్లాడా. ఎవరైనా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ఎవరైనా కోరుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి అని ఎవరైనా ఆశపడతారు. కానీ రైతులకు సంతోషపెట్టి రైతుల ముఖంలో చిరునవ్వులు చూశాకే ఎటువంటి సెస్ వచ్చినా, ఎటువంటి పరిశ్రమ వచ్చినా, ఇంకొకటి వచ్చినా అది మంచి జరుగుతుంది రాష్ట్రానికి, అది మంచి జరుగుతుంది ఆ జిల్లాకి. అటువంటి పరిస్థితులు ఇవాళ కరువైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోపే నేను చెప్తా ఉన్నాను, ఒక రైతులతో కూడిన కమిటీని వేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ కమిటీ సిఫార్సుల మేరకు రైతన్న ముఖంలో చిరునవ్వులు చూసేట్టుగా వాళ్ళు ఏ సిఫార్సులు చేస్తే ఆ సిఫార్సులు అమలు అయ్యేట్టుగా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఖచ్చితంగా ఈ హామీ ఇస్తా ఉన్నాను అని మీ అందరికీ కూడా చెబుతూ, పాదయాత్రలో ఆ 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నాను. ఆ బాధల్లో ఒక సామెత ఉంది, 6 నెలలు ఒకరితో ఒకరు కలిసి ఉంటే వాళ్ళు వీలవుతారని, వీళ్ళు వాళ్ళవుతారని ఒక సామెత ఉంది. అటువంటిది ఏకంగా 14 నెలల పాటు రోజు పొద్దున లేస్తే చేసింది ఏమిటి అనంటే ప్రజల్లో ఉండడం, ప్రజలతో మమేకం కావడం, ఆ ప్రతి పేదవాడి సమస్యలను రోజు వింటూ ఉండడం. ఇవాళ నేను ఖచ్చితంగా ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా, ప్రతి కష్టాన్ని నేను చూసా, ప్రతి బాధను నేను విన్నా. ఆ రోజు ఆ బాధల నుంచి వచ్చిన కొన్ని సన్నివేశాలు ఇవాళటికి కూడా బహుశా నేను మర్చిపోలేని పరిస్థితే ఉంటుంది. ఎవరైనా కూడా ఒక మనిషి ఏం కోరుకుంటాడు, ఎవరైనా ఒక కుటుంబం, ఒక గ్రామమే తీసుకుంటే ఏం కోరుకుంటుంది అన్న అంశాల మీద పాదయాత్ర జరుగుతూ ఉన్నంతసేపు నా మనసులో కదలికలే. అధికారం అన్నది దేవుడిచ్చిన వరం. 5 కోట్ల మంది ప్రజల్లో నుంచి దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తాడు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేదానికి. ఆ అవకాశం ఆ దేవుడిచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ప్రజల జీవితాలు ఎలా బాగుపరచాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో ఎలా బ్రతకాలి అన్న తాపత్రయం ఉన్నప్పుడే లీడర్ మంచి లీడర్ అవుతాడు. ఒక మనిషికి మనసుంటే పొరుగు వారికి సహాయం చేస్తాడు, కానీ ఒక ప్రభుత్వానికే మంచి మనసుంటే ఇంటింటికి మంచి జరుగుతుంది, మనిషికి కూడా మంచి జరుగుతుంది. ఆ పాదయాత్రలో నేను గమనించిన ప్రతి అంశము నా బుర్రలో రిజిస్టర్ అయి ఉంది. రైతన్నల సమస్యలు నేను విన్నా. ఒక రైతే ఏం కోరుకుంటాడు అన్నది అతి దగ్గర నుంచి కూడా చూశా. ఏ రైతైనా కూడా ఏం కోరుకుంటాడు అనంటే వ్యవసాయం బాగా జరగాలని కోరుకుంటాడు, గిట్టుబాటు ధర లభిస్తే ఆ కుటుంబం సంతోషపడుతుంది. ఆ ఏ రైతైనా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు అని చెప్పి చూస్తే ఆశించేది ఆ రైతన్న తన పెట్టుబడుల ఖర్చు తగ్గించే చర్యలు ప్రభుత్వం చేపడుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తాడు. ఆ తర్వాత ఆ రైతన్న ప్రభుత్వం దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు అనంటే తాను పండించిన పంటకు గిట్టుబాటు ధరలు గ్యారెంటీ ఇచ్చే ప్రభుత్వం ఉండాలి అని చెప్పి ఆ రైతన్న ఆశిస్తాడు. ఆ రెండు గన జరిగితే ఆ రైతన్న సంతోషపడతాడు. ఆ ప్రతి రైతన్న బాధను చూశా, ఆ ప్రతి రైతన్న కష్టాన్ని చూశా. ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేనున్నాను అనే ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా.
గ్రామాలలో అక్క చెల్లెమ్మలు ఉన్న 50% జనాభా మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు. ఆ అక్క చెల్లెమ్మల్లో 93 లక్షల మంది పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ఉన్నారు. వాళ్ళు పడిన బాధలు చూశా. రుణాలు మాఫీ అవుతాయని ఆశించి ఆ తర్వాత రుణాలు మాఫీ కాక సున్నా వడ్డీ అన్న పథకం కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్న గాథలు విన్నా. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్తా ఉన్నా, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, మీ సమస్యలు నేను విన్నాను, మీకు అండగా నేను ఉన్నాను అని ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఫీజులు కట్టలేని పిల్లల పరిస్థితులను చూసా. ఫీజులు కట్టుకోలేక చదువులు ఆగిపోతా ఉన్న పిల్లలను చూసా. ఆ పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులను చూసా. చివరకు ఆ పిల్లలను చదివించడం కోసం ఆరాటపడుతున్న ఆ తల్లిదండ్రులను చూసి ఆ బాధను తట్టుకోలేక పిల్లలే ఆత్మహత్యలు చేసుకున్న కథనాలను కూడా చూసా. ఇవాళ వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా. ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా, ఆ చదువుల కోసం తప్పిస్తా ఉన్నా ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను, మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాలను నేను చూశాను, మీకు భరోసాగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను.